కడప వేదికగా టీడీపీ మహానాడు సంబరం రేపటి నుంచి ప్రారంభమవుతోంది. టీడీపీ చరిత్రలో తొలిసారిగా వైఎస్ఆర్ కడప జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి ఏర్పాట్లను దాదాపు పూర్తిగా వచ్చాయి. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం కడపకు వెళ్లనున్నారు. అంతకుముందు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కుప్పం నుంచి కడపకు చేరుకోనున్నారు. ఇప్పటికే మంత్రులంతా కడపకు వెళ్లారు. పార్టీ తోరణులు, కటౌట్లు, ఫ్లెక్సీలతో మహానాడు ప్రాంగణం కడప కమలాపురం నియోజకవర్గపురంలో నగర శివార్లలో ఉన్న కమలాపురం నియోజకవర్గంలో బప్పాపురం సమీపంలో 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహించనున్నారు. మంత్రులు, కీలక నేతలు కడపలో ఇప్పటికే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాయలసీమ వాసులు ఆకాంక్షలు నెరవేర్చేలా కడపలో మహానాడు నిర్వహిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మహానాడు ఏర్పాట్లపై సహచర మంత్రులు, కీలక నేతలతో సమావేశమైన మంత్రి మాట్లాడుతూ రాయలసీమ డిక్లరేషన్పై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఈ నెల 29న జరిగే బహిరంగ సభకు 5 లక్షల మందికి పైగా తరలి వస్తున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన మహానాడుకు భిన్నంగా కడప మహానాడు ఉంటుందని పేర్కొన్నారు. రేపు ఉదయం 8:30 ప్రతినిధుల నమోదుతో మహానాడు ప్రారంభం కానుంది. అనంతరం పార్టీ చరిత్రను వివరిస్తూ రూపొందించిన ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 10:45కు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళితో మహానాడు లాంఛనంగా ప్రారంభం కానుంది. అనంతరం ఇటీవలే మరణించిన నాయకులు, కార్యకర్తలకు సంతాపం ప్రకటిస్తారు. 11:50కి పార్టీ అధినేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోత్సవాన్ని చేస్తారు. తొలి రోజు పార్టీ ప్రతినిధులు సభ జరగనుంది. సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ మౌలిక సిద్ధాంతాలపై శ్రేణులకు నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ రూపొందించిన 6 సూత్రాలను ఆవిష్కరణ, నియమావళిలో సవరణపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. రెండో రోజు ప్రతినిధుల సభతో పాటు పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళి, 6 సూత్రాల్లోని వివిధ అంశాలు, ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించవలసిన ముసాయిదా తీర్మానాలపై విస్తృత చర్చించి ఆమోదించనున్నారు. తొలి 2 రోజులు 25,000 మంది హాజరవుతారనే అంచనాలతో ఏర్పాటు చేశారు. 450 మంది కూర్చునేలా సభ వేదిక నిర్మించారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశాన్ని కడపలో రేపటి నుంచి జరుగుతున్న మహానాడులో పార్టీ నాయకులు ప్రస్తావించే అవకాశం ఉంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పార్టీ అధినేతగా ఢిల్లీలో జరిగే సమావేశాలకు హాజరవడం, ఇటు రాష్ట్రాల ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు సమావేశాలు, సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలో సీఎం చంద్రబాబు తీరిక లేకుండా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీపై లోకేష్ పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు వీలుగా మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు భావిస్తున్నారు.